శివుని గుడి కడతా అంటుండు కదా! మూసీ నదిలా. శివునికి లేని కంపు మాకెందుకు? మేము 60 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈ కంపులా. శివునికి లేని కంపు మాకెందుకు? మేము ఉంటున్నాం, బతుకుతున్నాం, బతకనియ్యని అని చెప్పి పాపం మా ముసలమ్మ. హ్మ్. ఆమెకు ఆ ఇల్లు ఒకటే దిక్కిగ. ఇంకేం లేదది. సో, ఇట్లాంటివి మస్తు జరుగుతున్నాయన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంల. ఈ రాష్ట్రంలో నేనేమంటున్నానంటే, మూసీ సుందరీకరణ చేస్తా అని 5,000 కోట్లు పెట్టి, అక్కడ గాంధీ విగ్రహం పెట్టి చేస్తా అంటుండు. గాంధీ ఏ రోజన్నా పేదోని ఇల్లు కూలగొట్టమన్నాడా అన్న? గాంధీ సిద్ధాంతం అయితే అది కాదు నాకు తెలిసైతే. అవును. గాంధీ సిద్ధాంతం ఏ రోజు కూడా అది చెప్పలే. ఇందిరాగాంధీ సిద్ధాంతంతోటి ఇందిరాగాంధీ నాకు రోల్ మోడల్ అని చెప్పుకొని, హిట్లర్ రోల్ మోడల్ అని చెప్పుకునే అవును. ఇట్లా. ఈ రాక్షస ముఖ్యమంత్రి. హిట్లర్ చిన్నగా ఉంటాడు కాబట్టి ఆయన పెద్ద పెద్దయి చేసి ఆఖరికి ఉరేసుకొని చచ్చిపోయిండు ఒక రూమ్‌ల. ఉరేసుకొని చచ్చిపోయిండు. 4 గోడల మధ్య తలుపు పెట్టుకొని ఉరేసుకొని చచ్చిపోయిన వ్యక్తి హిట్లరు. అలాంటి హిట్లర్‌ను నువ్వు ఆదర్శంగా తీసుకున్నావంటే, నీకు ప్రభుత్వం ఏ విధంగా నడుపుతున్నాడో నీకు అర్థమైతుంది. అంటే ప్రజల దగ్గరుండి నాకు ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. నేను అలాంటి సిట్యుయేషన్‌కి పోతానే ఈరోజు మైండ్ భ్రమించిపోయి, మతిమరుపుతోటి మైండ్ అనేది సరకాయించి, నేను హిట్లర్ అయితున్నా అని ఆలోచించుకున్నాడు. ఇందిరమ్మ పాలన తెస్తాడు. మా రేవంత్ అన్న రాహుల్ గాంధీని ఇక్కడికి పిలుస్తాడు. రాహుల్ గాంధీని ఇక్కడ పిలిచి యూత్ డిక్లరేషన్ పెడితివి. చికటపల్లి లైబ్రరీ తీసుకుపోతే చికటపల్లి లైబ్రరీలో విద్యార్థులంతా కూడా చాయలు తాక్కుంటా. ఇప్పుడు ఛాయలు తాక్కుంటా హే 2,00,000 ఉద్యోగం కమాన్ అనే అన్నోడితోటి ఏ కమాన్ కమాన్ రాహుల్ రేవంత్ గాంధీని పీఎం చేయమంటుండు గదా! రాహుల్ గాంధీని పీఎం చేస్తారు. రాహుల్ గాంధీ తోటి పప్పు ఆయనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టి, భారత రాజ్యాంగం చేతిలో పట్టి, పాకెట్ డైరీ పట్టి, రాజ్యాంగంలో ఏం చెప్తున్నానా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేరే రాజ్యాంగాన్ని రాసి దాన్ని ఏం చెప్తుర్రు? అంటే ఇదంతా నక్సలైట్లకు అప్పచెప్పమంటారా? అంటే ఇక్కడ ఓళ్ళని చదువుకోకని చెప్పారా ఈ రాష్ట్రంలో? ఉద్యోగాలు ఇయ్యకని చెప్పిండా రాహుల్ గాంధీ? మరి ఇదేనా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీను కాంగ్రెస్ ప్రభుత్వం రాసింది? ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే రైతులు అనేటోళ్ళు ప్రశ్నిస్తే బేడీలేసి పంపాలి జైలుకు. ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలి. లేకపోతే నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇదేనా రాహుల్ గాంధీ లేకపోతే ఇందిరాగాంధీ సిద్ధాంతం లేకపోతే ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇండియన్ పాకెట్లో జేబులో పెట్టుకొని రాహుల్ గాంధీ చెప్తారు ఇదేనా నీది? రాహుల్ గాంధీ ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. నీ ఏజ్ అనేది మితిమీరుతున్న కొద్దీ నీ యొక్క మాటలు కావచ్చు, నీ చేష్టలు కావచ్చు అనేది మంచిగా ఉంటలేవు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? రాహుల్ గాంధీని మన ఖమ్మం సభ పెట్టి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని చెప్తుండు. అవును. ఈ రాష్ట్రంలో నువ్వే ఇంకోసారి ఉంటావో లేదో దిక్కు లేదు. 2034 దాకా ఉంటా అంటుండు గదా! 2034 దాకా ఎక్కడుంటాడు? ప్యూన్‌గుంటాడా? ఈ రాష్ట్రంలో ప్యూన్‌గుంటాడా అంటున్నా. ఎందుకుంటాడు? ఈ రాష్ట్రంలో ఏం చేసినా ఉంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎందులో సక్సెస్ అయిండని ఉంటాడు? ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు ఈయనే అమ్మ, అయ్యనా, చంద్ర అని బతికితే బావుంటది. అరే నీ ఓని దొరకకుండా బతుకుతుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకు తెలుస్తలేదా అన్న? విద్యార్థి దగ్గర గెలుస్తలేడు. అవును. రైతుల దగ్గర గెలుస్తలేడు. నిరుద్యోగుల దగ్గర గెలుస్తలేడు. క్యాంప్ ఆఫీస్ ఉంటలేడు. ఏడికి పోతుండు రేవంత్ రెడ్డి? ఏమైనా ఉంటే పెద్ద పెద్ద సభలెక్కి మాటలైతే మాట్లాడతాను. అదేనా? ఎరువులు యాప్‌లో పెట్టడం. అన్న యూరియా గురించైతే ఈ రాష్ట్రంలో పాపం ఫస్ట్ టైమ్ యూరియా కుడతా ఫస్ట్ టైమ్. అన్న రైతులు చెప్పులు పెట్టి వరుస క్రమంలో అవును. వర్షంలో దడిసి సేమ్ మళ్ళా ఇందిరమ్మ రాజ్యంలో ఆ! ఉన్నట్టు. వర్షంలో దడిసి తిండి తినక లేక రాత్రి పగలు యూరియా బత్త దొరకాలంటే అవును. ఎన్ని నిమిషాలు పోలీసు వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు ఇక్కడేమో రైతులు గోసపడకుండా నా యూరియా బత్త కావాలని నా పంటను కాపాడుకోవాలని అలాంటి రోజులన్న ఇందిరమ్మ పాలన ఏం చేసిందన్న ఇందిరమ్మ 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 అని రేవంత్ రెడ్డి బాగా చెప్తాడు రాహుల్ గాంధీ బాగా చెప్తాడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ విధించింది ఒక రాష్ట్రానికి ఈ యొక్క దేశానికి ఇందిరమ్మ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇదే రాష్ట్రం నుండి దాదాపు 3 లక్షల మంది ప్రజలు జైళ్లలో మగ్గిర్రు ప్రశ్నిస్తే జైలు కేసుడు ప్రశ్నిస్తే ఆయన మీద ఎన్కౌంటర్ చేసుడు నాకు ఇది కావాలంటే ఎన్కౌంటర్ చేసి తిండి లేదు నీళ్లు లేవు ప్రశ్నిస్తే జైలు కేసిన ఇదే ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ కుర్చీ కాపాడుకోవడానికి అనేక మంది పేద విద్యార్థులను అనేక మంది పేద ప్రజల్ని జైళ్ళకు కావచ్చు మగ్గిని లేకపోతే అనేక మందిని చంపి ఈరోజు రాక్షస ఆనందం పొందిన వ్యక్తి ఇందిరాగాంధీ అలాంటి పాలన నువ్వు ఎందుకు కావాలనుకుంటున్నావు ఈ రాష్ట్రంలో అలాంటి పాలన అంటే అలాంటి పాలన నువ్వు ఆల్రెడీ మమ్మల్ని చేస్తున్నావు కదా ప్రశ్నించేటోళ్ళని పంపుతున్నావు జైల్లో పంపుతున్నావు ఎన్కౌంటర్లు చేస్తున్నావు నువ్వు నచ్చింది చేస్తున్నావు నీకు కావాల్సిన పైసలు దోచుకుంటున్నావు నీకు కావాల్సిన అన్ని దోచుకుంటున్నావు మాలాంటి వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు ఇదేనా ఇందిరమ్మ పాలన ఇందిరా మిల్లు అంటే ఇందిరా మిల్లు ఇచ్చినావు ఎక్కడన్నా చూపెడతావు ఇందిరా మిల్లు ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఇందిరా మిల్లు ఎన్ని ఇచ్చాడు ఎన్ని ఇల్లు కూలేసిండు ఎన్ని కొత్త ఇల్లు ఇచ్చాడు మూసీ సుందరీకరణ అన్నావు 5,000 కోట్లు పెట్టినావు దానికి 5,000 కోట్లు పెట్టిన కాడ పాపం పేద ఇదేదాకా నువ్వు నానమ్మ లాంటి ఒక కామన్ అన్నది అరే నాకు ఇల్లే నాకు జీవనాధారం నా ఇల్లు నా భర్త చనిపోయిన నాకు ఎవరు లేరు నా ఇంట్లో ఉంటా నీ ఉన్న బతికిన రోజులు నా ఇంట్లో ఉంటా అంటే అలాంటి ముసలాన్ని కూడా ఇడిచిపెట్టకుండా ఇల్లు కూలేసిన వ్యక్తివి నువ్వు అంత దుర్మార్గం అంత రాక్షసానందం పొందే వ్యక్తివి ఎందుకు నీకు ఈ రాష్ట్రంలో మేము కూడా అన్నా మేము చేసేది రేపు ఫీజు రియంబర్స్మెంట్ రావాలని జూలై 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ కాలేజ్ నుండి మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీ పై స్థాయి దాకా కూడా ఈరోజు ఏబీపీ బంధుకు పిలిపిస్తుంది
దీనికి ముఖ్య కారణం ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే విద్యాశాఖ మంత్రి ఈయన దగ్గర ఉందన్న. ఇది మెయిన్. అంటే అన్ని సబ్జెక్టులు అయిన తర్వాత ఇదెందుకు మెయిన్ అంటే ఈ రాష్ట్రంలో అన్న 20 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఒక నలుగురు వేసుకున్నా కూడా 80 లక్షలు అంటే కోటి జనాభా ఈరోజు అవస్థపడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో. అలాంటి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే పేదోని ఇల్లు ఊలెత్తే రోడ్డు మీదకి వచ్చిండు, పేదోని కొడుకు బిడ్డ చదువుకు దూరం అయితే అదే రోడ్డు మీదకి వస్తాడు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే ఎవరు కూడా ఊకోవద్దు. పేద విద్యార్థులారా, పేద తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి కోటేస్తే నీకు ఏదో వస్తుంది అనుకున్నావు. రేవంత్ రెడ్డికి నీ అధికారం తెస్తే రేపు పొద్దున ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు నెరవేరుస్తారని నువ్వు అనుకున్నావు. కానీ రేవంత్ రెడ్డి వీటన్నిటికి విభిన్నంగా నీ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ఎత్తుండు. ఈరోజు ఇంజనీరింగ్ విద్య చదువుకోవాలంటే డొనేషన్లకు ఎన్ని పైసలు 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. పేదోడు ఇంజనీరింగ్ విద్య దొరకాలంటే దొరకలేదు. డిగ్రీ కాలేజ్ విద్య దొరకాలంటే కూడా దొరకలేదు. జూనియర్ కాలేజీలో కార్పొరేట్ విద్యా సంస్థ నారాయణ, శ్రీ చైతన్య, ఫిజిక్స్ వాళ్ళ రెజొనెన్స్ 3 లక్షలు, 4 లక్షలు పెట్టి చదువుకోవాలంటే పైసలు ఎడతలేవు. ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలి? ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కుమ్మకై పనిచేస్తే మాలాంటి పేద విద్యార్థులు, యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు, ప్రభుత్వ బడులలో చదువుకునే విద్యార్థులు, స్కాలర్షిప్ అర్హులైన విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి కట్టాలి పైసలు? మా సర్టిఫికెట్లు రాక, ఒక ఉద్యోగానికి పోక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, శాంక్షన్ అని పడుతుంది, లిమిటెడ్ డేట్ రావాలంటారు. అరే నువ్వు దౌర్భాగ్య ముఖ్యమంత్రి, శాంక్షన్ డేట్ వచ్చిన తర్వాత నువ్వు ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే నా సర్టిఫికెట్ నేను తెచ్చుకొని ఒక ఉన్నత విద్యకు పోతా, నేను ఒక ఉద్యోగం సాధిస్తా. అలాంటి నీకు నేపథ్యం లేనప్పుడు ఈ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేసి ఏం లాభం? విద్యాశాఖ మంత్రి నువ్వు ఈ రాష్ట్రంలో చెప్తున్నావు కదా, నేను అక్కడ 100 కోట్లు ఇచ్చినా అని చెప్తుండన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. ఈ రాష్ట్రంలో సముద్రం అంత ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. సముద్రం ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఉంది ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సిన పైసలు. 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే 100 కోట్లు ఇస్తే సముద్రంలో ఒక చెంబడి నీళ్ళు పోసినట్టు అది. అవునా కదా? ఈ రాష్ట్రంలో హైకోర్టుకు పోతుంది. హైకోర్టు కోరు వేరు, ప్రైవేట్ యాజమాన్యాలు వేరు. అరే దుర్మార్గుడాను రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేవు, నీతో పరిపాలన శాతం పేద విద్యార్థుల నుండి పైసలు వసూలు చేసుకుంటావు అని పేరు. అరే పేదోడు నువ్వు ప్రభుత్వం మంచిగా ఉంటుంది, ప్రైవేట్ యాజమాన్యాలు మంచిగా ఉంటాయి, మాసంటు పేదోడు పైసలు కట్టాలంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎందుకు పెట్టినట్టు? మాసంటు పేదోళ్ళ గురించేగా. ఎస్సీ ఎస్టీలకు 100% ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, బీసీఓలకు 50% వస్తుంది. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన మేము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే మేము లొలియానా అద్దా? కాబట్టి మేము ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి హఠావు, తెలంగాణ బచావు, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాపు, రేవంత్ రెడ్డి ఇదే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే 11,000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రేవంత్ రెడ్డికి ఏబీపీ రేపటి నుండి జూలై 14 రేపు ఈరోజు బంద్ ప్రకటించినప్పుడు రేపు జంగు సైరన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పగూలేంత వరకు, రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు కూడా మా ఏబీపీ పోరాటం ఆగదన్న దీని మీద. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే రేవంత్ రెడ్డి సారు నువ్వు మంచిగా పరిపాలన చేసుకో. నువ్వు విద్యాశాఖ మంత్రి నువ్వే ఉన్నావు, హోంశాఖ నువ్వే ఉన్నావు, మున్సిపల్ శాఖ నువ్వే ఉన్నావు, ముఖ్యమంత్రి నువ్వే ఉన్నావు. ఈ 4 నువ్వు పెట్టుకున్నావు కదా, 4 నువ్వు పెట్టుకున్నవి ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు? నీ 4 ఉద్యోగాలు నీకు తెచ్చుకున్నప్పుడు ఒక నిరుద్యోగకు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నీకు ఎక్కడ ఇబ్బంది? ఈ 4 ఎన్ని పైసలు దొబ్బుతున్నావో అలాంటి పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు, అర్హులైన పేద విద్యార్థులకు రావాల్సిన అవసరమయ్యే డబ్బులైనా ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎందుకు ఇస్తలేవు? తినడానికి తిండి పైసలు ఎందుకు ఇస్తలేవు? మీ మనవనికి మంచిగా పూరీలు వేసుకొని పెట్టే నువ్వు మాలాంటి పేద విద్యార్థి అయితే మనవరాళ్ళ లెక్క ఫీల్ కావాలను. ఎందుకంటే అంత ఏజ్ ఉన్న నువ్వు తాతవైతే మా అందరికీ, నువ్వు తాతవై మాకుండి మాకు ఓ పూరీలు పెట్టకుంటామే, మాకు మంచిగా పెట్టకుంటామే. అరే తినడానికి తిండి పైసలు అని వేయాలి, చదువుకోవడానికి చదువు పైసలు అని వేయాలి. ఇంత దౌర్భాగ్య స్థితులను గురుకులాల ఫుడ్ పాయిజన్ అయితే ఇదే కొండారెడ్డిపల్లికి వెళ్ళి ఇదే కొడంగల్కి వెళ్ళి బయటకు వచ్చి విద్యార్థులు లొల్లి చేసారు. భూపాలపల్లి అదే లొల్లే, వరంగల్ అదే, హైదరాబాద్ అదే. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక రోజు లొల్లి లేకుంటున్నారా విద్యార్థులు? ఫుడ్ చక్కగా పెట్టిన రోజు ఉందా? త్రిబుల్ బాసర్లకు అదే త్రిబుల్ అక్రమాలు జరుగుతున్నాయా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు గొడుగులు పట్టుకుని రోడ్ల మీద చాలా ధర్నా చేసి, మా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి, మీ ధర్నా చేస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇక్కడ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయితే 1000 కోట్లు ఎటువైనాయి, మాకు యూనివర్సిటీ రావాల్సిన 103 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎటువైనాయి? వీటన్ని గురించి రోజు ధర్నా చేయవచ్చు. మా ఉద్యోగాలు ఎటువైనా రోజు ధర్నా. ఈ రాష్ట్రంలో ఒక్క రోజైనా ఒక విద్యార్థికి అవసరమైన పన్ను వేసినావా? ఒక నిరుద్యోగకు అవసరమైన పన్ను వేసినావా? ఎలా నువ్వు సక్సెస్ అని నేను చెప్తాను. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయటం సక్సెస్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పైసలు తీసుకున్నాడు సక్సెస్, ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేస్తున్న సక్సెస్,
ప్రైవేట్ యూనివర్సిటీలు ఓపెన్ చేస్తున్న సక్సెస్, ప్రైవేట్ యూనివర్సిటీలో పర్మిషన్ ఇవ్వడంలో సక్సెస్, ఈ రాష్ట్రంలో లిక్కర్ కావచ్చు లేకపోతే దందా చేసులో సక్సెస్, ఈరోజు ఊరికొక బార్ కావచ్చు వైన్ షాప్ కావచ్చు టెండర్లకు 3 లక్షలు పెట్టి ఆ యొక్క పర్మిషన్లు ఇవ్వడంలో సక్సెస్. ఇవన్నింటిలో సక్సెస్. ఇంకో సక్సెస్ ఏంటంటే అన్నిట్లకి వెళ్ళి ఓటుకు నోట్ల యొక్క లంచాలు ఎట్లా వసూలు చేస్తున్నావో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా, కాంగ్రెస్ ఏజెంట్గా మారి ఇక్కడికి వెళ్ళి ఎవరైతే కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళి కార్పొరేట్ యాజమాన్యాలకు వెళ్ళి పైసలు తీసుకొని సంచులు ఈరోజు కాపాడుకొని సంచులు ఢిల్లీకి పంపడంలో సక్సెస్ అయినవు. అంతే తప్ప నువ్వు ఇంకో దానిలో ఎలా సక్సెస్ కాలేదు రేవంత్ రెడ్డి.